హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నీడ్ అనే పదం ఎందుకు పెట్టాను అంటే, బేసిక్గా మన అవసరం ఏమిటి అన్నది మనం తెలుసుకున్నాం అనుకోండి, సగం మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నట్టే. అందుకనే నేను నీడ్ అనే పదం ఎతికి నా యూట్యూబ్ ఛానల్కి పెట్టుకున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్లో నీడ్ అనేది ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు అది నిజంగా నీడ్ఫుల్లా, నీడ్లెస్సా, లేకపోతే ఏంటి అన్నది మీరు డిసైడ్ చేసుకోవడానికి ఒక ఈజీ అనాలిసిస్కి హెల్ప్ అవుతుంది. ఓకే, మనం హిందూ ట్రెడిషన్ ప్రకారం పెళ్ళంటే చెయ్యాలి, సాంప్రదాయం, కట్టుబాట్లు, లేకపోతే అది ఎథికల్, ఎటర్నల్, ఇవన్నీ ఒకప్పుడు అనుకునేవాళ్ళం. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే నీడ్. ఒక మనిషికి ఇంకొక మనిషి ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడు ఉండాలి అన్నది బేసిక్ హ్యూమన్ నీడ్. ఎందుకు ఉండాలి అన్నది మనం తెలుసుకుంటే, జనరల్లీ ఒక గర్ల్కి వచ్చేసరికి, అండ్ ప్లీజ్ కన్సిడర్ దిస్ ఓన్లీ మై ఒపీనియన్ ఆన్ ద రిలేషన్షిప్. ఓకే, సో గర్ల్స్కి వచ్చేపాటికల్లా మేల్ అనేపాటికి ఎప్పుడు మ్యాస్కులైన్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్షన్. ఎలాంటి ప్రొటెక్షన్? సొసైటీలో మనకి ఎకనామిక్గా కానీ, సోషల్ స్టేటస్లో కానీ, ఫినాన్షియల్గా కానీ మనకి ఏది కావాలంటే అది కొనిపెట్టి, మనకి ఇంట్లో ఉండడానికి, తినడానికి, మన లైఫ్కి కావాల్సిన ప్రతి నీడు ఫుల్ఫిల్ చేస్తారు అని హస్బెండ్ని జనరల్గా పర్సీవ్ చేస్తారు. అలాగే వైఫ్ వచ్చేపాటికి మనకి ఇంటి లోపల కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే ఇల్లు, అంట్లు, బట్టలు, వంటలు, వీటితో పాటు ఎమోషనల్గా ఎప్పుడూ ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా ఉంటారనేసి. ఏడుస్తూ పిల్లాడు ఇంటికి వచ్చినా, విసిగిపోయి హస్బెండ్ ఇంటికి వచ్చినా, చుట్టాలతో పట్టాలతో అందరితో పడవలసి వచ్చినా, మా ఇంటికి వెళ్ళండ్రా, పదండ్రా మా ఇంటికి వెళ్దాం అని చెప్పవలసి వచ్చినా, మా ఇంట్లో ఒక మనిషి అజకట్టుకుంటారు, మా ఇంట్లో ఒకరు ఉన్నారు మా అందరినీ టేక్ కేర్ చేయడానికి, షీఈస్ ద మేనేజర్ ఆఫ్ ద హౌస్ అన్న కన్సిడరేషన్లో చూసేవాళ్ళండి. ఇదంతా ఎప్పుడు బేసిక్గా మనం పెళ్ళి అనుకున్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ని ఎలాగ ట్రీట్ చేస్తారు, ఏ ఆస్పెక్ట్స్లో చూస్తారు అన్నప్పుడు మాత్రమే. అలా కాకుండా ఎంతసేపు ఏదైనా కొనిపెట్టమంటే నీకు ఎందుకు కొనిపించాలి, నేను సంపాదిస్తున్నా, నేను ఇంతే ఖర్చులకి ఇస్తాను, నీకు నా జీతం డబ్బులు ఎందుకు చెప్పాలి, అసలు నేను ఎందుకు భరించాలి, నీకేమైనా ఖర్చులు కావాలంటే మీ ఇంటికి వెళ్ళి తెచ్చుకో, మీ అమ్మా నాన్న అడిగి తెచ్చుకో, నీకు ఈ కూర ఎందుకు నేను కొనిపించాలి, లేకపోతే ఆ రెస్టారెంట్కి ఎందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ అడిగినప్పుడు జనరల్గా వైఫ్ కూడా నొచ్చుకుంటారండి. అన్నీ వదిలేసి, మొత్తం పుట్టింటిని వదిలేసి, వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు ప్రతి రిలేషన్షిప్లో చూడండి, ఎవరు పెళ్లి చేసుకున్నా ఇంట్లో వంటలు నేర్చేసుకొని చుట్టాలు పట్టాలతో పేరెంటాలు తిరిగిన వాళ్ళు మీరు పెళ్లి చేసుకోవట్లేదు. జనరల్గా అబ్బాయిలు మీకు ఈక్వల్లీ క్వాలిఫైడ్, మీతో పాటు ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్, అండ్ మీతో పాటు జాబ్ చేస్తూ, మీతో పాటు ఎర్న్ చేసినా, మీకన్నా ఎక్కువ ఎర్న్ చేసినా పర్లేదు అనుకొని ఆలోచించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా మీ లెవెల్ థింకింగ్లోనే ఉంటారు కానీ మీకన్నా ఓకే మా ఆయన ఒక మాట అంటే పడదా అని ఎందుకుంటారు? బేసిక్గా మీరు అక్కడ కదా ఆలోచించాలి. మీరు ఆలోచించవలసిన పాయింట్, నేనేమన్నా నా భార్య ఇంట్లో పడుంటుందా, నేనేమన్నా నా భార్య ఓర్చుకుంటుందా, లేకపోతే నా భార్య ఓర్పుగా ఎక్కువ ఉందా, అణుకువగా ఉంటుందా, లేకపోతే తను అసలు ఏం నేర్చుకుంది పెళ్ళికి ముందు, ఇవేం కన్సిడర్ చేయట్లేదు. మీతో పాటు ఈక్వల్గా చదువుకొని ఉద్యోగం చేసి మీతో పాటు ఈక్వల్గా సంపాదించేవాళ్ళు మీకెందుకు విలువ ఇస్తారు? దట్ ఈస్ ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు థింక్. అలాగే వైఫ్ విషయానికి వచ్చేసరికి, మీకు హైలీ క్వాలిఫైడ్ కావాలి, ఎన్ఆర్ఐలు కావాలి, బాగా మిమ్మల్ని ప్యాంపర్ చేయాలి అంటే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎర్నింగ్ ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలని కదా చూసుకోవాలి. హైలీ ఎర్నింగ్ అంటే ఊరికి ఇచ్చేస్తారా? ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇమ్మంటే ఎవరు ఇవ్వరు. మీ హస్బెండ్ మనీ ఈజ్ టైమ్ ఈజ్ మనీ. ఆయన అలా ఉంటేనే మీకున్న హై పెయిడ్ ఇన్కమ్స్కి, నీడ్స్కి, అన్నిటికీ మీ వాంట్స్కి ఫుల్ఫిల్ చేయగలుగుతారు. మీరేం ఆలోచించాలి? ఇవన్నీ పెళ్ళి చేసుకునే టైంలో ఆలోచించాలి. మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నారు? విడాకులు తీసుకునే ముందు ఆలోచిస్తున్నారు. మీ రిక్వైర్మెంట్ ఏంటి? నేను ఇండియాలో ఉన్న పర్లే, అబ్రాడ్లో ఉన్న పర్లేదు, నాకు 1000 రూపాయలు తెచ్చినా పర్లేదు, 10,000 తెచ్చినా పర్లేదు, 1000, 10,000 అసలు ఈ రోజుల్లో కాదులేండి, 1,00,000 తెచ్చినా పర్లేదు, ఒక 5 లక్షలు తెచ్చినా పర్లేదు, నాతో వారానికి ఒకసారి బయటికి రావాలి, లేకపోతే నాతో ఇంట్లో వంటలకి హెల్ప్ చేయాలి, లేకపోతే నాతో ఇంట్లో పనులకి హెల్ప్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? మీరు ఏమనుకుంటారు? ఒక పక్కనేమో హైగా ఆన్ చేసేసేయాలి, ఓ పక్కనేమో ఇంట్లో మొత్తం మీకు సపోర్టివ్గా ఉండాలి. అది ఎలా చేయగలుగుతారు?
ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఆల్రెడీ ఎంతో కొంత జాబ్ చేస్తుంటేనే, ఎంతో కొంత శాలరీ తెస్తుంటేనే మీకు పెళ్ళయింది కదా! ఆ తర్వాత వాళ్ళు శాలరీ పెరగాలంటే వాళ్ళు టైం కూడా పెంచాలి కదా ఆఫీస్‌కి ఆబ్వియస్‌లీ. సో, ఈ పాయింట్ కూడా మీరు కన్సిడర్ చేయాలి కపుల్స్ వచ్చేపాటికి. అండ్ ఇంకొకటేంటంటే, పెళ్ళైనప్పటికీ మీకు మహా అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. హ్యాపీగా చదువుకొని, హ్యాపీగా జాబ్ చేసుకుంటా, అటు ఇటు తిరుగుతా, ఎంజాయ్ చేస్తా, ఓకే మనం సెటిల్ అయ్యాం అనుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ మీరెప్పుడైనా ఒక పిల్లాడిని ఒక 4 రోజులు చూడవలసి వచ్చిన బాధ్యత తీసుకున్నారా? మీరెప్పుడైనా ఒక హౌస్‌ని కంప్లీట్‌గా మెయింటైన్ చేయవలసిన బాధ్యత తీసుకున్నారా? మీరెప్పుడైనా మీ ఇంట్లో అయినా అబ్బాయి అవనండి, అమ్మాయి అవ్వనివ్వండి, మీ ఇంట్లో ఎప్పుడైనా కంప్లీట్ గ్రాసరీస్ దగ్గర నుంచి, హౌస్ ఎక్స్‌పెన్సెస్ దగ్గర నుంచి అన్నీ నేను మేనేజ్ చేస్తాను అని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారా? ఇది చాలా డిఫరెంట్ అండి. నేను మా అమ్మ వాళ్ళ ఖర్చులకు కొంత డబ్బిస్తాను అంటం వేరు. కంప్లీట్‌గా ఒక ఇంటిని మెయింటైన్ చేయడానికి తీసుకునే రెస్పాన్సిబిలిటీ వేరు. ఇలాంటివి ఎప్పుడైనా చేశారా? 90% చేయలేదండి. చదువుకోవడం, తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్సో, జాబ్ ట్రైనింగ్సో తీసుకొని జాబ్స్ తెచ్చుకోవడం, ఆ తర్వాత సెటిల్ అవ్వడం, పెళ్లి చేసుకోవడం. బేసిక్‌గా కావాల్సిన మ్యారిటల్ రిలేషన్‌షిప్‌కి కావాల్సిన ఏ యాస్పెక్ట్‌లోనూ మనం ఏ ట్రైనింగు తీసుకోలేదు. ఏ రోజు పిన్ని వాళ్ళ పిల్లలనో, అన్నయ్య వాళ్ళ పిల్లలనో తెచ్చి మనం పెంచలేదు. ఏ రోజు నలుగురు మనుషులు కూర్చొని వాళ్ళకేం కావాలో అవి వండి వార్చలేదు. సో, ఇలాంటివన్నీ మనకి ఈరోజు ప్రాబ్లమ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది పెద్ద సమస్య అవుతుంది. సో, బేసిక్‌గా ఇప్పుడు 2020స్‌లో అందరూ ఈక్వల్. వైఫ్ అవ్వనివ్వండి, హస్బెండ్ అవ్వనివ్వండి, దే ఆర్ ఈక్వల్ ఇన్ ఎనీ యాస్పెక్ట్. ఇంట్లో ఎక్స్‌పెన్సెస్ కానించి, ఇంట్లో చోర్స్ కానించి, హౌస్ మేనేజ్మెంట్ కానించి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానించి, ప్రీ పేరెంటింగ్ కానించి, పేరెంటింగ్ కానించి, ఇన్‌లాస్ మెయింటెనెన్స్ వరకు అన్నిటిలో ఈక్వల్‌గానే ఉన్నారు. ఆడపిల్ల తండ్రి నీకు విలువిచ్చేదేంటి అంటే, నీకు విలువిచ్చేదేంటి అని అడుగుతున్నారు ఆడపిల్లలు. సో, ఎప్పుడు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ కేరింగ్, ఈక్వల్ షేరింగ్ వచ్చేసినాయి ఇక్కడికి. అలా ఉంటేనే మ్యారిటల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ కన్సిడరేషన్‌గా తీసుకొని, ఫస్ట్ దీనిలో మీరు ఎంతవరకు కోప్ అప్ అవ్వగలుగుతున్నారు అన్నది ఆలోచించండి. ఓకే. థ్యాంక్ యూ అండి.